ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. పోలవరం ప్రాజెక్టుకు ఏకంగా కేంద్రం 2800 కోట్లు విడుదల చేసింది. నిన్న చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఈ ప్రకటన రావడంతో ఆయన కృషి వల్లే పోలవరం నిధులు విడుదలయ్యాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. పోలవరం రీఎంబర్స్మెంట్ కింద 800 కోట్లు అలాగే అడ్వాన్స్ గా 2000 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. ఇక 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొలుత సొంత నిధులతో పనులు చేస్తే వారికి కేంద్ర ప్రభుత్వం దశల వారీగా డబ్బు చెల్లిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 6000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. అలాగే వచ్చే ఏడాది కోసం 6157 కోట్ల మంజూరుకు కూడా మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లేటెస్ట్ గా పోలవరానికి 2500 కోట్లు విడుదల చేసి కేంద్ర ప్రభుత్వం ఏపీని ఆదుకుంది. ఇక మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికైతే కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందనే చెప్పాలి. పోలవరం ప్రాజెక్టుకు ఏకంగా కేంద్రం 2800 కోట్లు అయితే విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. గుడ్ మార్నింగ్ భవాని. మొత్తానికి మనం అనుకున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే మాత్రం కేంద్రం వరాల జల్లు కురిపించిందనే చెప్పాలి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో మకాం పెట్టి తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపై కేంద్ర మంత్రులతో మాట్లాడుతూ ఇప్పటికే ఎప్పటికప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అయితే మాత్రం కృషి చేస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ప్రధాని మోదీతో దాదాపు 2 గంటల పాటు భేటీ కావడం కూడా జరిగింది. భేటీ అయ్యి అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశం అదే విధంగా వెనకబడినటువంటి పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశంపై దాదాపుగా చర్చించారు. అదేవిధంగా ఇప్పటికే ప్రపంచ బ్యాంకుల నుంచి దాదాపు 15,000 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయినటువంటి నేపథ్యంలో ఎలాంటి ఆటంకం లేకుండా నిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చే విధంగా కూడా చూడాలంటూ ఇప్పటికే ప్రధాని మోదీతో చంద్రబాబు అయితే మాత్రం భేటీ అయి ఈ యొక్క అంశాలపై కూడా ప్రస్తావించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రమే ఏదైతే చంద్రబాబు ట్విట్టర్ వేదికగా కూడా ఈ యొక్క విషయాలను పూర్తి స్థాయిలో కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలకైతే మాత్రం అందించారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు ఏకంగా దాదాపు కేంద్రం నుంచి 2800 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టుగా కూడా ఒక శుభవార్త అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ట్విట్టర్ వేదికగా కూడా ఢిల్లీ నుంచి తెలిపినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆయన చేసినటువంటి కృషి వల్లే ఈ రోజు పోలవరం నిధులు మంజూరయ్యాయంటూ కూడా సోషల్ మీడియాలో చంద్రబాబుపై ప్రశంసల జల్లు అయితే మాత్రం కురుస్తా ఉంది. మరి చూడొచ్చు ఏదైతే ఇప్పటికే కూడా రాజధాని అభివృద్ధికి సంబంధించి కూడా చంద్రబాబు ఒక పక్క అడుగులు ముందుకు వేస్తున్నారు, మరో పక్క సూపర్ 6 పథకాలను రాష్ట్రంలో అమలు చేసి తిరిగి మరలా అధికారంలోకి వచ్చే విధంగా కూడా ముందస్తు అడుగులు ముందుకు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు పోలవరం సంబంధించినటువంటి నిధులు మంజూరు అవడంతో కూడా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకున్నట్టుగా కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు దాదాపుగా 70% మాత్రమే ముగుతున్నాయి. మరొక 30% పనులు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కుంటుపడ్డం అయితే మాత్రం జరిగినటువంటి నేపథ్యంలో ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కనుక తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఆనందంగా ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి ఇందులో భాగంగానే మొదటిగా ఏదైతే మనం అనుకున్నటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించిన నిధులు అయితే మాత్రం రాత్రి మంజూరు అయ్యాయంటూ కూడా చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అయితే మాత్రం తెలిపారు. మరి ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇక రాజధాని అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంపై ఏదైతే ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేసిందో ఆ కోట్ల రూపాయలను కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా రాష్ట్రానికి కనుక ఇస్తే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలతో పాటు ఏదైతే చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చే విధంగా కూడా అడుగులు ముందుకు వేస్తున్నారని చెప్పాలి. మరి అందులో భాగంగానే దాదాపు ఆర్థిక సంవత్సరంలో 6,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చేందుకు అంగీకారం అయితే మాత్రం తెలిపింది. అదేవిధంగా ఏడాది కోసం కూడా దాదాపుగా వచ్చే ఏడాది కోసం 6,157 కోట్ల రూపాయల మంజూరుకు
మోదీ సర్కార్ అయితే మాత్రం ఇప్పటికే కొంత రిలీఫ్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అయితే మాత్రం కంకణం కట్టుకొని ముందుకు వెళ్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి దాదాపుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో సహకారం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందుతున్నటువంటి నేపథ్యంలో నిన్న చంద్రబాబు భేటీ తర్వాతనే ప్రధాని మోదీ సంతృప్తికరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సత్యామలంగా తీర్చిదిద్దడంలో మీ పాత్ర చాలా ఉండాలంటూ ఆయనను పొగడడం, అంటే ఆయన తర్వాత కూడా రాబోయే విజన్ కలిగినటువంటి నేతగా మీరున్నారు కాబట్టి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి బాటలో తీసుకువెళ్లాలనేటువంటి ఒక సంకల్పాన్ని కూడా చంద్రబాబుకి అప్పచెప్పి ఆయన ఈ యొక్క నిధులను కూడా మంజూరు చేశారంటూ చంద్రబాబు అయితే మాత్రం ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ట్విట్టర్ వేదికగా కూడా కృతజ్ఞతలు తెలిపితూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. మరి ఏదేమైనా కూడా ఈ రోజు కూడా తిరిగి మరలా రెండో రోజు చంద్రబాబు ఢిల్లీలో పర్యటించబోతా ఉన్నారు. పర్యటించబోయే కాకుండా రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై దాదాపుగా కూడా కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీతో పాటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిసేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఇంకా కేంద్రం నుంచి ఇంకా పెద్ద మొత్తంలో కూడా ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి దానిపై కాకుండా విశాఖ రైల్వే జోను, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్, ఇలా పలు అంశాలకు సంబంధించినటువంటి దానిపై కూడా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు ఈ రోజు భేటీ అవుతారు. మరి అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా ఏపీలో రైల్వే జోన్ కు సంబంధించిన అంశంపై కూడా ఆయనతో చర్చించేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మరి ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో ఏపీకి వరాల జల్లు కురిపించే విధంగా చంద్రబాబు కేంద్ర మంత్రులను కూడా కలుగుతా ఉన్నారు. కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధిపై ఆయన ఒక మెమరాండాలు ఇచ్చి పూర్తి స్థాయిలో కూడా వారికి వివరించబోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదేమైనా చంద్రబాబు పర్యటనతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే ప్రధాని మోదీతో పలు అంశాలు కూడా ప్రస్తావించడం జరిగినటువంటి నేపథ్యంలో కూడా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుడు ఢిల్లీలో మకాం వేసి రెండు తెలుగు రాష్ట్రాలకైతే మాత్రం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏదేమైనా చంద్రబాబు సంబంధించి కూడా మరొక 2-3 గంటల్లో మరొక శుభవార్త కూడా చెప్తారని తెలుస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే రహదారులకు సంబంధించినటువంటి అంశంపై కూడా నితిన్ గడ్కరీతో సమావేశం కాబోతా ఉన్నారు కాబట్టి మరి ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో ఏపీకి సంబంధించినటువంటి దానిపై వరాల జల్లు కురిపించేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఢిల్లీ 10th జనపథ్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి భేటీ అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, అదేవిధంగా హార్దిక్ సింగ్ పూరితో కూడా చంద్రబాబు భేటీ కాబోతా ఉన్నారు. కేంద్ర రోడ్డు రవాణా రహదారులకు సంబంధించినటువంటి మంత్రి నితిన్ గడ్కరీతో దాదాపుగా సాయంత్రం 5 గంటల నుంచి 5:45 వరకు కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. తిరిగి రాత్రి 8 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యి 11:15 కూడా సీతారామన్ తో కూడా భేటీ కాబోతున్నట్టు కూడా మనకి సమాచారం అంతా ఉంది. ఏదేమైనా కూడా చంద్రబాబు వేస్తున్నటువంటి అడుగులు రాష్ట్ర అభివృద్ధికి పూర్తి స్థాయిలో ముందుకు వేస్తున్నారనేది కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. భవాని, మొత్తానికి ఈ రోజు రెండవ రోజు కూడా చంద్రబాబు ఢిల్లీలోనే మకాం అయిపోతా ఉన్నారు. ఢిల్లీలోనే పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపై కేంద్ర మంత్రులతో అయితే మాత్రం చర్చించబోతా ఉన్నారు. భవాని. Right, okay. Thank you, Pawan. Thank you for the updates.